హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు దొండకాయ పండు మిరపకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాము. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలోకి, రోటీ, చపాతీ, దోశ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ప్యాన్లోకి ఒక గరిటె వరకు నూనెను వేసుకుని నూనె కొంచెం వేడైన తర్వాత 12 నుంచి 15 వరకు పండు మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేయించుకోవాలి. పండు మిరపకాయలు చిన్నవి అయితే 15 వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు దొండకాయ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 పండిన టొమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకుని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఇంకా 5 వెల్లుల్లి రెమ్మలు వేసుకుని మళ్ళీ ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకోవడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుంది. టొమాటో ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకుని కలుపుకోవాలి. దొండకాయ ముక్కలు మరీ ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. దొండకాయ ముక్కలు పల్చగా చిన్నవి కట్ చేసుకున్నామంటే మనకి త్వరగా మగ్గిపోతాయి కాబట్టి పచ్చడి తయారీ విధానం 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన దొండకాయ టొమాటో ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసేసుకుని దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కొత్తిమీర ఇలా లాస్ట్లో వేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్తో పచ్చడి చాలా బాగుంటుంది. దొండకాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసేసుకుందాము. పోపు కోసం నూనె వేడి చేసుకుని దానిలోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకుని ఈ పోపుని పచ్చడిలో కలుపుకుంటే రెడీ అయిపోయినట్టే. దొండకాయ పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. అన్నంలోకి, టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్టయితే కరుణాస్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.